మరి ఈ రోజున ఈ యొక్క అడ్వెంట్ సీజన్లోని క్రీస్తు యొక్క రాక ఋతువులోని 2వ ఆదివారంలోనికి మనం వచ్చాము. ఈ నాటి మన ధ్యానాంశము 2 అంచులు గల ఖడ్గమైన దేవుని వాక్యము. 2 అంచులు గల ఖడ్గమైన దేవుని వాక్యము. The word of God, double-edged sword. దేవుని వాక్యాన్ని గురించిన అంశాన్ని మనం ఇవాళ ఈ ధ్యానంలో మనం దేవుని వాక్య వెలుగులో ఆధారంతో మనం ధ్యానింపనై ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిలు గ్రంథం దేవుని వాక్య నిక్షిప్తం. ఇంచుమించు 40 మందికి పైబడ్డ వ్యక్తులు ఆత్మావేశితులై రచించినటువంటి గ్రంథముల సంకలనమే పరిశుద్ధ బైబిలు గ్రంథం. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిగా ముద్రించబడ్డ గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిలు గ్రంథం. ముద్రణ యంత్రాన్ని కనుగొనటం అన్నది కేవలం బైబిలు గ్రంథాన్ని ముద్రించుట కొరకై కనుగొన్నటువంటి ముద్రణ యంత్రం. ప్రపంచంలోని అత్యధిక భాషలలో తర్జుమా చేయబడి ముద్రించబడ్డ ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిలు గ్రంథం. ఈ రోజున అటువంటి విశిష్టమైన దేవుని గ్రంథాన్ని గురించి లేక దేవుని వాక్యమును గురించి మనము ధ్యానింపనై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యానికి కొన్ని సింబల్స్ ఇవ్వబడ్డాయి. వర్డ్ ఆఫ్ గాడ్ రిఫర్డ్ యాజ్ సో మెనీ సింబల్స్ ఇన్ ది బైబిల్. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని తెలియజేసేటువంటి కొన్ని యొక్క రూపకాలంకారాలు ఇవ్వబడ్డాయి. వాటిలో దేవుని వాక్యమును అనగా ఏమిటి అని చెప్తూ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ సీడ్. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. విత్తనము దేవుని వాక్యం అని ప్రభు చెప్పిన ఉపమానంలోను, పేతురు రాసిన పత్రికలో దేవుని వాక్యము అను అక్షయ బీజము అనేటువంటి పదాన్ని పేతురు గారు వాడారు. వెలసి దేవుని వాక్యము అనగా ఒక బీజము లేక విత్తనము అన్నటువంటి ఒక అలంకారంతో వాడబడ్డది. రెండవది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వాటర్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27వ వచనంలో వాక్యము చేత ఉదక స్నానము అని పౌలు భక్తుడు రాశారు. వాక్యము చేత జరిగేటువంటి ది యాక్ట్ ఆఫ్ ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ ప్రక్రియను గురించి పౌలు మాట్లాడారు. అంటే ఒక నీటితో అపరిశుభ్రమైనటువంటి ఓ వస్తువును శుభ్రపరిచే ప్రక్రియ ఎలా జరుగుతుందో దేవుని వాక్యం అనే ఉదక స్నానం చేత శుద్ధి చేయబడే ప్రక్రియ జరుగుతుంది అని ఒక భావం ఆయన చెప్పారు. కీర్తనల గ్రంథంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ ల్యాంప్. దేవుని వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. 119వ కీర్తన 105వ వచనం. వాక్యము అనగా దీపము వెలుతురును ఇస్తుంది. సో దేవుని వాక్యము వెలుగును వెదజల్లుతుంది అనే భావన అందులో చూస్తాము. తర్వాత వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ మిల్క్, పాలతోటి పోల్చబడ్డది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు నిర్మలమైన వాక్యం అనే పాల చేత పోషించబడాలి. యు నీడ్ టు బి నర్చర్డ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ద మిల్క్. వాక్యం అనే పాల చేత, పాలు మనం పసిబిడ్డలకి
ఒక పోషకాహారంగా మనం అందిస్తాము. ఎందుకంటే వాళ్ళ యొక్క డైజెస్టివ్ సిస్టమ్, వారి జీర్ణాశయం, జీర్ణ ప్రక్రియ సామర్థ్యము ఘనాహారం తినగలిగే స్తోమతలో ఉండదు. కాబట్టి పాలు అనేటువంటి ఒక సున్నితమైన ఆహారం అందించడం ద్వారా శిశువులకు, పసిబిడ్డలకు పోషణను అందిస్తాము. అలాగే విశ్వాసులు దేవుని వాక్యం అనే పాల చేత, విశ్వాసులు తమ యొక్క ఆరంభ జీవితంలో, విశ్వాస బాల్య జీవితంలో వాక్యం అనేటువంటి పాల చేత పోషించబడాలి. సో వాక్యము అనగా ఒక పాలుతో బిడ్డలను పోషించే ప్రక్రియతోటి పోల్చబడ్డది. తర్వాత వాక్యము ఒక బ్రెడ్, ఒక రొట్టె లేక ఆహారంతో పోల్చబడ్డది. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకం నుండి వచ్చేటువంటి ఆహారం, దేవుని వాక్యం అనేటువంటి జీవాహారాన్ని గురించి యేసు ప్రభు చెప్పారు. తర్వాత తేనె, హనీ, కీర్తన గ్రంథం 19వ కీర్తన 10వ వచనం. నీ వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైనది. సో వాక్యంకు ఒక టేస్ట్ ఇవ్వబడ్డది. దట్ టేస్ట్ ఈజ్ లైక్ స్వీట్ హనీ. ఒక మధురమైనటువంటి జుంటి తేనెలా ఉంటుంది దేవుని వాక్యం అని. దెన్ అదే కీర్తనలో గోల్డ్ అండ్ సిల్వర్, వెండి బంగారములతోటి పోల్చబడ్డది దేవుని వాక్యం. అండ్ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో వాక్యము సుత్తె వంటిది. సుత్తె అంటే మనం నెగిటివ్గా తీసుకోవద్దండి. వాక్యము సుత్తె వంటిది. ఇట్ ఈస్ లైక్ ఎ హ్యామర్, ఇట్ స్మైట్స్, ఇట్ బ్రేక్స్, ఇట్ మౌల్డ్స్. ఆ సుత్తెతోటి మనము ఒక నిరాకారమైన వస్తువుని ఒక ఆకారంలోనికి తీసుకుని రావచ్చు. ఆకారాన్ని కోల్పోయినటువంటి దాన్ని మరి హ్యామర్ తోటి మనం ఒక ఆకారంలోనికి తీసుకొని రావచ్చు. సో మెనీ ప్రయోజనాలు ఉన్నాయి హ్యామర్, సుత్తె వంటిది. దెన్ అదే గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం ఇర్మియాలో దేవుని వాక్యాన్ని అగ్నితోటి పోల్చబడ్డది. వాక్యము లైక్ ఫైర్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఫైర్, అగ్ని వంటిది అని. అండ్ ఫైనలీ చివరిగా మనం చదువుకున్నటువంటి హెబ్రీ పత్రికలోని మరి 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము అన్నది రెండంచులు గల ఖడ్గముతోటి పోల్చబడ్డది. ఇక్కడ ఆగుతున్నాను నేను. దేవుని వాక్యాన్ని హెబ్రీ పత్రికాకారుడు ప్రస్తావిస్తూ దేవుని వాక్యం అన్నది ఒక రెండంచులు గల ఖడ్గము లాంటిది అని ఆయన సంబోధించారు. ఆ రెండంచులు గల ఖడ్గంతో ఆయన ఆ ఖడ్గానికి ఉన్నటువంటి పదును, శక్తి, ప్రభావము గురించి ఆయన చాలా గొప్పగా రాశారు 12వ వచనములు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏ సింగిల్ వర్స్, ఒకే వచనం, డిస్క్రైబింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని గురించి విశదపరుస్తూ ఆయన వ్రాసినటువంటి మాటలు చాలా ఆసక్తికరంగా కనబడుతున్నాయి. దేవుని వాక్యం అనేది ఒక రెండంచులు గల ఖడ్గము వంటిది అని ఈ పత్రికాకారుడు వ్రాస్తున్నారు. సో రెండంచుల గల ఖడ్గము అని రాస్తూ ఆయన అన్నీ కూడా డబుల్ వర్డ్స్ చెప్తూ పోతాడు. ప్రాణ ఆత్మలు, తర్వాత కీళ్ళు, మూలుగలు, తర్వాత తలంపులు, ఆలోచనలు, సోల్ అండ్ స్పిరిట్, బోన్ అండ్ మ్యారో, థాట్స్ అండ్ ఇంటెన్షన్స్, అన్నీ కూడా జతలు జతలుగా ఈ పదాలని చూపిస్తారు ఆయన. ఈ పదాలన్నీ కూడా దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి, దేవుని వాక్యమునకున్న ప్రభావమును గురించి విశదపరిచేటువంటి మాటలుగా మనం గమనించాలి. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గం.
ఒక ఖడ్గముతోటి పోల్చబడ్డది. ఖడ్గాన్ని మనం సహజంగా వాడేది మరి దేన్నైనా కోయడానికి, పొడవడానికి. సో ఖడ్గము యొక్క ఉపయోగము అంతా కూడా కొంచెం హార్ష్గా వినడానికి, చూడటానికి ఉంటుంది. ఖడ్గము లేక కత్తి రెండంచులు గల, అంటే రెండు వైపులా పదునుండేటువంటి దానితోటి పోల్చబడ్డది. దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ స్వర్డ్స్. ఎన్నో రకాలైనటువంటి ఖడ్గాలు ఉన్నాయి. కొన్ని ఖడ్గములకు ప్రపంచ చరిత్రలో మహాప్రాధాన్యత ఉన్నది. ఫలానా రాజు వాడిన ఖడ్గం మ్యూజియంలో ఉన్నది. ఫలానా రాజు వాడినటువంటి ఖడ్గం మరి వేలం వేస్తే కోట్ల రూపాయలకు అది వేలం పాటలో వెళ్ళింది. సో వాళ్ళు వాడినటువంటి ఖడ్గమునకు ఉన్నటువంటి ప్రాచుర్యం, ప్రాముఖ్యత, విలువ నిజంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. టుడే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఖడ్గముల గురించి ఇవాళ మనం మాట్లాడబోవటం లేదు. ఈ రోజున మనం మాట్లాడబోతున్నది, ఆలోచన చేయబోతున్నది, ధ్యానం చేయబోతున్నది దేవుని వాక్యం అనే రెండంచులు గల ఖడ్గం. ఈ వాక్యానికి ఇరువైపులా పదును ఉన్నదని దాని భావము. ఈ యొక్క పత్రికాకారుడు దేవుని వాక్యాన్ని గురించి ఇలా వ్రాయడానికి గల కారణం ఏంటి? ఈ మాట దేవుని వాక్యాన్ని గురించి ఇంత ఘాటుగా ఈ రచయిత ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఏ కాంటెక్స్ట్లో ఈయన రాస్తున్నారు? ఆ కాంటెక్స్ట్ యొక్క కనెక్టివిటీనే మీకు చూపిస్తున్నాను ఇవాళ. ఈ యొక్క 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలా మొదలవుతుంది. ఎందుకనగా, అక్కడ ఆపేస్తున్నాను నేను. ఎందుకనగా, సో ఎందుకు అని చెప్పడం కోసం ఈ యొక్క దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం ఇది అని ఆయన రాసుకు వెళ్ళారు. ఎందుకనగా అని మనం ఈ 4వ అధ్యాయం అంతా కూడా చదివితే చాలా అద్భుతమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. దేవుని వాక్యం ఇంత పదునైనది, ఇంత శక్తి గలది, జీవము గలది. అండ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ది లైఫ్స్, ఇంటూ ది థాట్స్ అండ్ ఇంటెన్షన్స్. ఎంతో సూటిగా దేవుని వాక్యము దూసుకుపోగలదు వ్యక్తుల జీవితాలలోనికి అన్నటువంటి మాట ఆయన ఎందుకు రాశారు అన్నది మనం ఇవాళ గమనించబోతున్నాం. దేవుని యొక్క వాగ్దానం మరియు దేవుని యొక్క సువార్తను ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించలేదు. బికాస్ దే డెలిబరేట్లీ డిజొబేయిడ్ టు obey to the word of God, they could not enter into the promised land. వారు బుద్ధిపూర్వకంగా దేవుని ఈ వాక్యాన్ని, వారికి ప్రకటించబడ్డ మరి దేవుని వాగ్దానాన్ని, ఆ యొక్క గుడ్ టైడింగ్స్ శుభవార్తని, సువార్తని వారు విశ్వసించలేదు. వారు విశ్వసించలేదు కాబట్టి వారు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు, లేక వాగ్దాత దేశంలోకి ప్రవేశించలేకపోయారు. దాని గురించి ఆయన 4వ అధ్యాయం 2-3 వచనాల్లో వ్రాశారు. చూద్దాం దాన్ని. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచే చూద్దాం. ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారు ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. వారికి దేవుని వాగ్దానం వారి పితరుల కాలము నాటి నుండి కూడా ఇవ్వబడ్డది. దట్ దేర్ ఈజ్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్. యు నీడ్ టు ఇన్హెరిట్ దట్ ల్యాండ్. ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి. ఇది వాగ్దాత దేశమని అబ్రహాము కాలం నాటి నుండి వారి పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం అలాగే ఉంది. సమ్ పీపుల్ బిలీవ్డ్ అండ్ సమ్ డిడ్ నాట్. కొద్దిమంది విశ్వసించారు, కొద్దిమంది విశ్వసించలేదు.
ఈ వాగ్దానం ఉందన్న సువార్త ప్రకటిస్తూ వచ్చారు. వారు విశ్వసించలేదు. విశ్వసించిన వారితో వారు ఏకీభవించలేదు. కాబట్టి విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది. వాళ్ళు వినలేదు అన్నది కాదు, విన్నారు అండ్ దే డిడ్ నాట్ బిలీవ్. విన్నారు కానీ విశ్వసించిన వారితో వారు ఏకం అవ్వలేదు. విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు. వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు. దే డిడ్ నాట్ అగ్రీ and they did not join with those who have believed the very promise of God. దేవుని వాగ్దానాన్ని వారు విశ్వసించలేదు. విశ్వసించిన వాళ్లతోటి వారు ఏకీభవించలేదు, ఏకం అవ్వలేదు. అందువల్ల వారు విన్నప్పటికీ కూడా వారి పితరుల కాలం నాటి నుండి ఈ వాగ్దానాన్ని, వాగ్దాత దేశాన్ని గురించిన వాగ్దానాన్ని వారు వింటున్నప్పటికీ కూడా ఈ బంధకాల నుంచి విడుదల, ఓ స్వేచ్ఛా జీవులుగా స్వతంత్ర స్వదేశంలో మనం నివసించబోతున్నాం, దేవుడు మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళబోచున్నారు అన్న విషయాలు వారు ఒక సువార్తగా, ఒక శుభవార్తగా వింటున్నప్పటికీ కూడా వారు విశ్వసించలేదు. కాబట్టి విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయ్యింది అని ఈ పత్రికాకారుడు రాస్తున్నారు. వినిన వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుంది. వాక్యానికి విశ్వాసం జోడింపబడకపోతే వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. వింటే విశ్వాసం కలుగుతుంది. వినటం అన్నది క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. దేవుని మాటకి ఈ ప్రభావము ఉన్నది. వినటం, శ్రద్ధగా వినటం జరిగితే మనలో విశ్వాసం అన్నది జనరేట్ అవుతుంది, ఉద్భవిస్తుంది. వినటంలో మన యొక్క అలక్ష్యత, నిర్లక్ష్యం, మన యొక్క లెక్కలేనితనం, మన యొక్క సోమరితనం, మనలో వాయిదా వేసుకొని బ్రతికేటువంటి ఒక సోమరితనం మనలో దేవుని వాక్యం నిష్ప్రయోజనం చేసేస్తుంది. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎంతో వాడిగా దూసుకుపోతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. సిద్ధాంతాలు, ఉపన్యాసాలు మనుషులను ప్రేరేపణ చేయవచ్చు, ఉద్వేగాలకు లోను చేయవచ్చు. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్ ద లైఫ్స్. దేవుని వాక్యం జీవితాలని రూపాంతరపరుస్తుంది. ఫ్రమ్ ఎన్ అన్బిలీవింగ్ కండిషన్ టు ఎ బిలీవింగ్ స్టేటస్. అపనమ్మక స్థితిలో నుండి విశ్వాసము గల జీవిత స్థాయిలోనికి మనల్ని దేవుని వాక్యము రూపాంతరపరుస్తుంది. ఒక బలహీనమైనటువంటి స్థితిలో నుంచి దేవుని వాక్యంచే బలోపేతులంగా అవ్వేటువంటి రూపాంతర అనుభవాన్ని దేవుని వాక్యం వల్ల మనకి కలుగుతుంది. దేవుని వాక్యము శక్తివంతమైనది. ఇట్ ఈజ్ ఎ లివింగ్ వర్డ్. దేవుని వాక్యము సజీవమై, ఆ వాక్యానికి జీవం ఉన్నది. ఆ వాక్యం బలము గలది. ఆ వాక్యము దూసుకుపోతుంది. ప్రాణాత్మలు, కీళ్ళు, మూలుగలు, తర్వాత హృదయం యొక్క ఆలోచనలు, తలంపులను. వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎంటర్స్ into your life, it changes your thoughts, your very evil intentions. దేవుని వాక్యం మన జీవితాల్లోనికి మనం స్వీకరించగలిగితే, దేవుని వాక్యం ప్రభావవంతంగా మన జీవితాల్లో ప్రవేశించగలిగితే, దేవుని వాక్యము మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలంపులను ప్రభావవంతం చేస్తుంది. మన యొక్క ఆలోచనల్లో మార్పు తీసుకుని వస్తుంది. మన యొక్క దుశ్చర్యలన్నిటికీ కూడా కేంద్రము మన ఆలోచనలు, మన తలంపులు. వీటిపై దేవుని వాక్యం ప్రభావము
కలిగి ఉంటే మన యొక్క ఆలోచనలు, తలంపులు పవిత్రీకరించబడతాయి, శుద్ధి చేయబడతాయి. దే షల్ బి ప్రాపర్లీ డైరెక్టెడ్ అండ్ దే షల్ బి ప్రాపర్లీ లెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చే సరిచేయబడతాయి, సక్రమంగా నడిపించబడతాయి మన ఆలోచనలు, మన యొక్క తలంపులు. దేవుని వాక్యాన్ని విని విశ్వసించాలి. దేవుని వాక్యం విన్నారు, విశ్వసించలేదు కాబట్టి వారు విన్నదంతా వారికి నిష్ప్రయోజనమైంది. ఈరోజు మనం 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇంకా ఎంత వయసు ఉంటే అన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వింటున్నంత మాత్రాన మన జీవితాలలో దేవుని వాక్య ప్రభావాన్ని మనం చూడజాలము. దేవుని వాక్యాన్ని విన్న మనం విశ్వసించాలి, విశ్వసించే అనుభవంలోనికి మనం అడుగు పెట్టాలి. దెన్ వి సీ ఎ డిఫరెంట్ వరల్డ్ అండ్ వెరీ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క ఒక వినూత్నత, ఒక వినూత్న ప్రపంచాన్ని, ప్రభావాన్ని మనం చూడగలుగుతాం. దేవుని వాక్యాన్ని విశ్వసించగలిగేటువంటి మెట్టులోకి, ఆ యొక్క అనుభవంలోకి, ఆ రెల్మ్లోకి మనం రావాలి, ప్రవేశించాలి. దేవుని వాక్యం ఈజ్ నాట్ ఎ స్టడీ, ఎ సర్చ్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ అండ్ పవర్ఫుల్ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. దేవుని వాక్యం ఒక సిద్ధాంతం కాదు, దేవుని వాక్యం ఒక పఠన కాదు, దేవుని వాక్యము ఒక పట్టా కాదు, దేవుని వాక్యం ఒక డిగ్రీ కాదు. దేవుని వాక్యం ఎన్ని పుస్తకాలు తిరిగేశాం, చదివేశాం అన్నటువంటి దానికి సంబంధించింది కాదు. దేవుని వాక్యం విశ్వసించుటకు సంబంధించినటువంటిది. దేవుని వాక్యాన్ని విశ్వసించినప్పుడే దాని ప్రభావాన్ని మనం చూడగలుగుతాం. ఆ విశ్వాసము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో లేని కారణాన వారు ఆ వాగ్దాత దేశంలోని దేవుడు అరేంజ్ చేసినటువంటి ఆ ట్రూ రెస్ట్లోనికి వారు ప్రవేశించలేకపోయారు. టుడే, ఈ రోజున దేవుని వాక్యం ఎడలైన మన దృష్టి, మన దృక్పథం, వైఖరి ఎలాంటిదో నిజంగా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యానికి మనం ఏ విధంగా స్పందిస్తున్నామన్నటువంటి దాన్ని అయితే మనం కాస్త లోతుగా ఆలోచన చేయాలి. ఆ రోజున విన్న వాక్యము వారు విశ్వసించలేదు కాబట్టి వారికి నిష్ప్రయోజనం అయ్యింది. దేవుని వాక్యము శక్తి గలది. ద పవర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఆర్ ఇన్ ఇట్స్ అథారిటీ. దేవుని వాక్యం యొక్క శక్తి దేవుని వాక్యం యొక్క అధికారములో ఉన్నది. దేవుని వాక్యం యొక్క అధికారము మతపరమైనటువంటి ప్రామాణికతలలో లేదు. ది అథారిటీ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నాట్ బై ది రిలీజియస్ అథెంటిసిటీ, బట్ ద అథారిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ప్రూవన్ బై ది వెరీ మేనిఫెస్టేషన్ బై ఇట్స్ పవర్. దేవుని వాక్యం ఒక క్రైస్తవ మతం ఇచ్చేటువంటి ఒక ప్రామాణికత పైన బైబిల్ గ్రంథం యొక్క అధికారము ఆధారపడి లేదు. మనం ఒప్పుకుంటే బైబిల్, ఒప్పుకోకుంటే బైబిల్ కాదు అన్నటువంటి ఒక అహంభావంతో దేవుని వాక్యానికి అధికారము లేదు. దేవుని వాక్యము యొక్క అధికారము ఆయా కాలములలో ఆయా రీతులుగా ప్రత్యక్షపరచబడ్డ, బయలుపరచబడిన దైవ శక్తి ప్రభావముల వల్లని దేవుని వాక్యమునకు అధికారం అన్నది ఇవ్వబడ్డది, రుజువు చేయబడ్డది. సో ద అథారిటీ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నాట్ గివెన్ బై ఎ రిలీజియన్ ఆర్ ఎ రిలీజియస్ అథెంటిసిటీ ఆర్ క్యాననైజేషన్. ఒక మతపరమైన ప్రామాణికతతోటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క అధికారము కలిగి లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అది దేవుని వాక్యం. మానవ జీవితాల్లో, ప్రపంచ చరిత్రలో, ఈ యావత్ విశ్వంలో, సృష్టిలో దేవుని వాక్యంగా ప్రత్యక్షపరచబడి, బయలుపరచబడి, శక్తి ప్రభావముల చేత రుజువు చేయబడట ద్వారానే దేవుని వాక్యము యొక్క అధికారము అన్నది వెల్లడి అవుచున్నది. ఈరోజు ఆ దేవుని వాక్యమునకున్న అధికారమునకు ఏ విధంగా మనం లోబడుచున్నాం? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు ది అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్?
దేవుని వాక్యానికి ఉన్న ఆ అధికారానికి మన యొక్క స్పందన ఎలాగున్నది? హౌ డు వి సీ ది బైబిల్? బైబిల్ని ఎలా చూస్తున్నాము? మనం ఓ 200 పడేసి కొన్న ఓ నవలలా చూస్తున్నామా? ఒక ఏదో కొన్ని కథల సంపుటిగా ఉన్న ఓ పుస్తకంలా చూస్తున్నామా? హౌ డు వి సీ ద బైబిల్? హౌ డు వి హోల్డ్ అండ్ హ్యాండిల్ ద బైబిల్? హౌ డు వి ట్రీట్ ద బైబిల్? దేవుని వాక్యాన్ని ఎలా చూస్తున్నాం, ఎలా స్వీకరిస్తున్నాం, గౌరవిస్తున్నాం, ఎలా పట్టుకుంటున్నాం దాన్ని? అసలు టుడే ద బైబిల్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్లు తీసుకుపోతే అందులో బైబిల్ తీసుకెళ్ళి వెళ్ళొచ్చు. వాట్ ఏ వరల్డ్ వి లివ్ ఇన్! ఎటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుచున్నామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చేతబూని చాలా సంతోషంగా, సగర్వంగా దేవుని మందిరంలోనికి ప్రవేశించే క్రైస్తవ బిడ్డలు ఎందరు ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని హోల్డ్ చేయడానికి, పట్టుకోవడానికి ఇష్టపడేటువంటి విశ్వాసులు ఎంతమంది ఈ రోజుల్లో క్రైస్తవ ప్రపంచంలో? ఈరోజు చర్చిలకి వచ్చేటువంటి క్రైస్తవులు అనే వాళ్ళు, బైబిల్ పట్టుకొని రావడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో? చేతులు ఊపుకుంటూ, చేతులు దులిపేసుకుంటూ వచ్చిపోయే వాళ్ళని తప్ప, చేతుల్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఎందరు మనలో? ఈ బైబిల్ గ్రంథం యొక్క అథారిటీ, ద శాంటిటీ, ద హిస్టారిసిటీ కనుక మనకే తెలిసి వస్తే దేవుని గ్రంథాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతాం. మనం అతి పవిత్ర గ్రంథంగా మనం దాన్ని భావించి నడుచుకుంటాం. మనం దేవుని యొక్క గ్రంథం మనకి వాళ్ళ ఓ చిన్న చిరు పుస్తకం అయిపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ హ్యాండీ బుక్. అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాస్ బికమ్ ఎ మొబైల్ ఫోన్ ఆల్సో. ఈ రోజుల్లో బైబిలే కాదు, నీ మొబైల్లో ఉండేది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మొబైల్. డూ యూ వాంట్ టు హ్యావ్ ద హోలీ స్క్రిప్చర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ టెక్నాలజీ? సాంకేతికత అనే సాకుతూ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఒక మొబైల్లో బంధించేసి దాన్ని పట్టుకుని వెళ్తామా? ఒకవేళ మీరు ప్రయాణాల్లో ఎక్కడో మీరు క్యారీ చేయలేని ప్రదేశాల్లో మీకు ఉపయోగపడవచ్చు. కానీ బట్ వెన్ యూ రియలీ వాంట్ టు రీడ్ ద బైబిల్, నిజంగా బైబిల్ చదవాలనే ఆలోచన మీకుంటే మనం చాలా జాగ్రత్తగా, భక్తిగా, పవిత్రంగా దేవుని గ్రంథాన్ని మనం చదవాలి. మనం చదువుకున్న యెర్మియా గ్రంథంలో, యెర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో అటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని మనం చూడబోతున్నాం. యెర్మియా ప్రవక్త గారు ఉన్నారు. He has been restrained and constrained not to enter into the holy temple of God. దేవుని మందిరం, పరిశుద్ధ మందిర ప్రవేశం ఆయనకు నిర్బంధించబడ్డది. ఆయన మందిరంలో ప్రవేశించకూడదు అని నిషేధాజ్ఞలు వేయబడ్డాయి యెర్మియా ప్రవక్తకి. చాలా చెడ్డ కాలం ఇశ్రాయేలు చరిత్రలో ఏదైనా ఉంది అంటే, the saints have been restrained to enter and to function in the holy sanctuary of God. దేవుని పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ సేవలకై నియమించబడ్డ ప్రవక్తలు, యాజకులు దేవుని మందిరంలోనికి ప్రవేశించకుండా నిషేధాలు, అభ్యంతరాలు, ఆటంకాలు, ఆదేశాలు, ఆజ్ఞలు, చట్టాలు చేయబడినటువంటి రోజే ఇశ్రాయేలీల మత చరిత్రలో అత్యంత చీకటి రోజులు అవి. యెర్మియా ప్రవక్త ఆయన పరిచర్య అంతా దైవ ప్రవచనాలను వల్లించడం, ప్రజలను దైవ ప్రవచనాలచే ప్రభావితులను చేయటం, ఇదే ఆయన మినిస్ట్రీ. అది చేసే చోటు దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలోనికి ఆయన ప్రవేశం నిషేధించబడ్డది.
కాబట్టి ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తాడు. ఆయన నేరియా కుమారుడైన బారూకును పిలిపిస్తారు. బాబు, నేను మందిరంలోని ప్రవేశించడానికి వీలు లేకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. కాబట్టి నువ్వు పని చేయాలి. ఏవైతే దేవుని మాటలు ఉన్నాయో, దైవ ప్రవచనాలు ఉన్నాయో, వాటన్నిటినీ కూడా నీవు పుస్తక రూపంలో రాయాలి. ఇవి గ్రంథస్థం చేయబడాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ఎంటర్ into the records and should be made as a book. ఒక పుస్తకంలా, ఒక గ్రంథంలా చేయబడాలి. ఈ ప్రవచనాలని గ్రంథస్థం చేయమని ఆయన రిక్వెస్ట్ చేస్తారు బారూకును. సో అలాగే ఆ పుస్తకంలో, ఆ యెర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో అవన్నీ కూడా బారూకు వ్రాయటం జరుగుతుంది. తర్వాత బారూకునకు యెర్మీయా చెప్తారు, నీవు మందిరంలోనికి వెళ్ళి ఒక ఉపవాస దినం చాటించాలి. అనౌన్స్ ఎ డే ఆఫ్ ఫాస్ట్. ఓ ఉపవాస దినాన్ని ప్రకటించి ప్రజలందరూ కూడా కూడుకున్న తర్వాత వాళ్ళకి నీవు ఈ ప్రవచనాలు, ఈ గ్రంథంలో వ్రాయబడ్డ విషయాలు చదివి వినిపించాలి. దేవుని మాటలని గ్రంథస్థం చేయాలి. దేవుని వాక్యం ఒక గ్రంథముగా రూపుదిద్దడం అన్నది ఎంతటి ప్రాసెస్సో, ప్రక్రియనో మనం చూస్తే, ది ప్రిజర్వేషన్ ఆఫ్ ది స్క్రిప్చర్స్, ఆ దైవ లేఖనముల యొక్క వాటిని కాపాడుకుంటూ వచ్చినటువంటి చరిత్ర. దేవుని వాక్యాన్ని కాల్చివేయాలి, తుడిచివేయాలి, దేవుని వాక్యపు ఉనికే లేకుండా చేయాలి అని ఎందరో కంకణం కట్టుకున్నారు. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. అయితే దేవుని వాక్యము అత్యంత జాగ్రత్తగా నిల్వ చేయబడ్డది. ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, దేవుని లేఖనాలు ఏ విధమైన ఆత్మ ప్రేరణకు లోనై ప్రవక్తలు ఆయా కాలంలో దైవజనులు రచించారో, దేవుడు వారికి చెప్పినవి ఆత్మావేశతులై వారు రచనలోకి తెచ్చారు. ది ఇన్స్పిరేషన్, ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, అమేజింగ్. సో వీటన్నిటిని కూడా ఈరోజు గ్రంథస్థం చేయబడాలి. దేవుని మాటలను గ్రంథస్థం చేయబడినటువంటి ప్రక్రియ, ఆ చరిత్ర, బైబిల్ చరిత్ర, గ్రంథ చరిత్ర చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. రెండవది, ఆ పుస్తక రూపంలో వ్రాయబడినవన్నీ కూడా నీడ్ టు బీ ప్రొక్లెయిమ్డ్. అవి చదివి వినిపించాలి, ప్రజలు వాటిని ప్రకటించాలి. నీవు వెళ్ళి ప్రజలందరినీ సమావేశపరిచి అక్కడ వారికి ఈ ప్రవచనాలు చదివి వినిపించాలి. రెండవది, చదవాలి. నీడ్ టు బి ప్రొనౌన్స్డ్, ప్రొక్లెయిమ్డ్. దేవుని వాక్యం గ్రంథస్థం చేయబడుట, దేవుని వాక్యము ప్రకటించబడుట. మూడవది, దేవుని వాక్యం వినాలి ప్రజలందరూ కూడా. 6వ వచనంలో చివర, తమ పట్టణం నుండి వచ్చి యూదా జనులందరికీ వినబడునట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ప్రజలందరికీ వినబడునట్లుగా, దట్ ఆల్ మైట్ లిసన్ టు ద స్క్రిప్చర్స్. వినటం మూడవ ప్రక్రియ దేవుని వాక్యం విషయంలో. సో గ్రంథస్థం చేయబడాలి, ప్రకటించబడాలి, అది జనులకు వినబడాలి. వింటేనే దేవుని వాక్యం ఒక వ్యక్తి జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది. వినుట వల్లనే విశ్వాసం కలుగుతుందని పౌలు గారు కూడా చెప్పారు అని మనం చూసాం. ఇక్కడ ఆ దేవుని గ్రంథము ఇక్కడ ముద్రించబడి, లేక ఒక గ్రంథస్థం చేయబడి, అది జనులందరి ఎదుట
ప్రకటించబడి లేక చదవబడి వారందరూ వినేటట్లుగా ఈ యొక్క ఆర్డర్ను ప్రాఫెట్ జెరమయా డిజైన్ చేశారు. ఈ యొక్క సిస్టమ్ను యిర్మియా ప్రవక్త గారు డిజైన్ చేశారు. సో గ్రంథస్థం చేసి ప్రకటించి జనాలు వినేటట్లుగా చేయాలి. దేవుని వాక్యం లేదు కాబట్టే ప్రజలు పెడత్రోవ పట్టారు. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం గతి తప్పింది, భ్రష్టు పట్టింది. కాబట్టి దేవుని వాక్యం మాత్రమే, నాట్ ఎ పర్సన్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్, కెన్ బ్రింగ్ ద రిఫర్మేషన్ ఇన్ ది లైఫ్. ప్రవక్త అయిన యిర్మియా పోనక్కర్లా. ఆయన మందిర ప్రవేశం నిషేధించబడ్డప్పటికీ దేవుని వాక్యం గనక వెళ్తే చాలు. అది లాజిక్, అది ట్రూత్, రియాలిటీ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. వ్యక్తి కాదు ఇక్కడ ప్రాముఖ్యం. ప్రవక్త అయిన యిర్మియా వెళ్ళలేకపోయినా పర్వాలేదు, బట్ దేవుని వాక్యం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇన్ ఎనీ ఫామ్, త్రూ ఎనీబడి ఆర్ ఎనీ మెథడ్. ఏ విధానంలో, ఏ వ్యక్తి ద్వారా అయినా, ఏ రీతిగా అయినా. పౌలు అంటాడు, కక్ష చేత కానీ మిష చేత కానీ, లెట్ ఎనీబడి బై ఎనీ రీజన్ ప్రొనౌన్స్ అండ్ ప్రొక్లెయిమ్ ద గాస్పెల్, దట్ ఐ వాంట్. అది కావాలి నాకు. వెళ్తే చాలు దేవుని వాక్యం. ఎవడు చెప్పినా పర్వాలేదు, దేవుని వాక్యం అది పని చేస్తుంది వ్యక్తుల జీవితాల్లో. ఇది దీని యొక్క ఆంతర్యం. ప్రవక్త వెళ్ళలేకపోయినా ఆ దేవుని మాటలని ప్రజల దగ్గరికి చేర్చగలిగారు. అందుకే ఆ వాక్యము ప్రభావవంతంగా వారి జీవితాల్లో పనిచేయటం అన్నది జరిగింది. ప్రజలందరూ గుమికూడారు ఆనాడు ఆ ప్రవక్త కాలంలో. ప్రవక్త పంపిన ఆ యొక్క పుస్తకం, గ్రంథంలోని దేవుని మాటలన్నీ చదివి వినిపించారు. విన్న ప్రజలలో ఒక మహా ఆధ్యాత్మిక చైతన్యం వచ్చింది. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ఎలా వింటున్నాం, ఎలా విశ్వసిస్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం ఎడల మన దృక్పథం ఏమిటి, దేవుని వాక్యం వ్యక్తుల జీవితాల్లో ఎలా పనిచేస్తుందో అనుభవపూర్వకంగా ఏలినటు వారి జీవితాల ద్వారా మనం తెలుసుకోవచ్చును. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 30వ వచనం, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునో, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యం వెల్లడి అవుటతోటనే వెలుగు కలుగుతుంది. తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తాయి. తెలివి లేదు మనకు, దేవుని వాక్యం మనకు తెలివినిస్తుంది, తెలివిని కలిగిస్తుంది. తెలివి అంటే తెలివితేటలు, ఎట్లా మోసం చేయాలా, ఎట్లా దొరకకుండా తప్పులు చేయాలా, ఈ తెలివితేటలు ఎక్కువయ్యాయి ఈనాడు మనుషులకి. ఈ తెలివితేటల గురించి నేను మాట్లాడడం లేదు. దేవుని వాక్యం చే ప్రభావితమై, దేవుని వాక్యం చే మనకు మనలో కలిగే ఏర్పడి దేవుని జ్ఞానము, తెలివి లేని వారికి తెలివి కలిగించును. 119వ కీర్తనలోని 38వ వచనం, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవుని వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది, గుండె దడని పుట్టిస్తుంది. ఎవరికి భయపడని క్రూరుడు దేవుని వాక్యానికి జడుసుకుంటాడు, అదురుకుంటారు. దేవుని వాక్యం వారిని చాలా ఘాటుగా నిలదీస్తుంది. దేవుని వాక్యం వాని గుండెల తలుపులను తడుతుంది. ఎవరికి తలొగ్గని వాడు దేవుని వాక్యానికి శిరస్సు వంచాల్సి వస్తుంది, వినయం చూపించాల్సి వస్తుంది, తగ్గించుకోవాల్సి వస్తుంది. దేవుని వాక్యం ఎదుట విరిగిపోవాల్సి వస్తుంది. ఈ అరగంట్ విల్ బికమ్ ఏ హంబుల్ పర్సన్, ఏ వికర్డ్ షల్ బికమ్ ఏ గుడ్ పర్సన్. ఒక దుష్టుడు, మృగం లాంటి వ్యక్తి ఒక మంచి మనిషి అవుతారు. దేవుని వాక్యం మనుషులలో ఈ భయమును పుట్టించుచున్నది. దేవుని వాక్యం
ఈ రోజున మనకు కట్టుకథలు, కల్పనా కథలు, వినసొంపైనటువంటి పిట్ట కథలు అయిపోయాయి. దేవుని వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనలో భయాన్ని తీసుకొని రావాలి. భయం అంటే ఎ సీరియాసిటీ, ఎ సీరియస్నెస్, ఎ సీరియస్ కన్సర్న్ అండ్ కాన్సన్ట్రేషన్. ఒక నిశ్చితమైనటువంటి శ్రద్ధ, ఏకాగ్రత, గురి దేవుని వాక్యం పైన మనలో ఏర్పడాలి. దేవుని వాక్యం మనుష్యులలో భయం పుట్టిస్తుంది. హరికథలు, బుర్రకథలు చెప్పించుకున్నట్లు సేవకులను దిగుమతి చేసుకొని ఊళ్ళల్లో కూడికలు పెట్టి, సువార్త కూడికలు పెట్టి వాక్యాలు చెప్పించుకుంటున్నాం. బాగా చెప్పాడు, బాగా చెప్పలేదు, మొదటి రోజు బాగా చెప్పాడు, రెండో రోజు బాగా చెప్పలేదు. ఏంటి ఇవన్నీ? వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? దేవుని వాక్యాన్ని గురించి మన యొక్క ధోరణి ఎటుకేసి వెళ్తోంది? ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడంలో ఒక వ్యక్తి చెప్తున్నారని అనుకుంటున్నామా మనం? ఎవరో రాసి అమ్ముకుంటున్నారు, బైబిళ్ళు కాటి కొంటున్నాము. క్రైస్తవులు కాబట్టి మన ఇళ్లలో బైబిల్ ఉండాలి కాబట్టి ఉంటున్నాయి, నిద్రపోతున్నాయి గూట్లో. ఇలాగా మనం అయిపోయాము. దేవుని వాక్యం మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆ యొక్క భయమును, భక్తిని కలిగించేటువంటిదిగా ఉండాలి. 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే దేవుని ఎదుట మనము పాపము చేయము. మనం పాపం చేయకుండా మనల్ని ప్రివెంట్ చేయగలిగేటువంటి ద ఓన్లీ సోర్స్ ఈజ్ గాడ్స్ వర్డ్ విదిన్ us. మన యందలి దేవుని వాక్యమే మనం పాపము చేయకున్నట్లు మనల్ని కాపాడుతుంది. మొదటి పత్రిక యోహాను 2వ అధ్యాయం 14 వచ్చిన, యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు. ఇక్కడ కూడా యోహాను భక్తుడు చెప్తున్నారు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, దేర్ఫోర్ యు ఆర్ పవర్ఫుల్. మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దీనికి కారణం ఏమిటి అంటే దేవుని వాక్యం యవ్వనస్తులారా మీ యందు నిలుచుచున్నది అని చెప్తుంది. దేవుని వాక్యం మనలో ఉంటే మనకి విజయం కలుగుతుంది. 119వ కీర్తన 25వ వచనం, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము అని ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. దేవా, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. దేవా, నన్ను నీ డబ్బుల చేత, ఆరోగ్యం చేత, మరి ఎక్స్ట్రా వాటి చేత నన్ను బ్రతికించుమని ఈ భక్తుడు ప్రార్థన చేయడంలా నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము అంటున్నాడు. అదే కీర్తనలో 28వ వచనం, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. దేవుని వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. ఇట్ గివ్స్ లైఫ్ అండ్ ఇట్ బ్రింగ్స్ ది స్టెబిలిటీ. నన్ను స్థిరపరచు తండ్రి. జీవితంలో మనకు స్థిరత్వం లేదా? దేవుని వాక్యం చేతనే మనం స్థిరపరచబడతాము. మిత్రులారా, దేవుని వాక్యం చేత మనము బ్రతికించబడతాం. సో ది మల్టిపుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం యొక్క మరి బహుళ ప్రయోజనాలని, బహుళమైనటువంటి మరి బయలుపరచబడు విధానాలని మనం చూస్తున్నాం. దేవుని వాక్యం మన జీవితాల్లో ఎన్నో రీతులుగా పని చేయగలుగుతుంది. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎన్నడైనా దేవుని వాక్యాన్ని నీవు అనుభవించగలిగావా? మనం అనుభవపూర్వకంగా దేవుని వాక్య ప్రభావాన్ని మనం ఎరగగలిగామా, తెలుసుకోగలిగామా? దేవుని వాక్యమును ఎరిగిన జీవితం ఎలా ఉంటుంది? దేవుని వాక్యాన్ని తెలియని, అనుభవించని జీవితం ఎలా ఉంటుంది? మనం తెలుసుకోవాలి. ఇవాళ దేవుని వాక్యం
ఒక రెండంచులు గల ఖడ్గము వంటిది అని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. ఆ దేవుని వాక్యం సజీవమై బలము గలదై మరి దూసుకు వెళ్తుంది. తలంపులు ఆలోచనల్లోకి, కీళ్ళు మూలికలోకి, ప్రాణాత్మలలోకి. బహుశా దేవుని వాక్యం ఎంటర్ అవ్వలేని ఏరియా అంటూ ఏది ఉండదు. అండ్ నథింగ్ కెన్ ప్రివెంట్ అండ్ స్టాప్ ద వెరీ పవర్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్య ప్రవేశాన్ని, ప్రభావాన్ని ఎవరు ఏది కూడా ఆపజాలదు. ఏ శక్తి కూడా ఆపజాలదు. దేవుని వాక్యం నాకు ఎదురాడిన వారందరూ కూడా ఓడిపోయారు. వారు కొద్దిమంది కాలగర్భంలో గతించిపోయారు. కొద్దిమంది దేవుని వాక్యానికి లోబడి చరిత్ర పురుషులు అవ్వారు, ఆధ్యాత్మిక వేత్తలు అయ్యారు. బైబిల్ను చింపేసినటువంటి సాధు సుందర్ సింగ్, భక్త సింగ్ వంటి మహాశైలు భారతదేశ క్రైస్తవ అపోస్తులుగా వారు చరిత్రలోకి వచ్చేశారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వీరు దేవుని వాక్యానికి ఓనాడు లోబడ్డారు. దే హ్యావ్ సరెండర్డ్ ఇన్ టోటో టు ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ దేర్ లైఫ్. దేవుని వాక్యం వారి జీవితాలను ప్రభావవంతం చేసింది, మార్చివేసింది. వారు ప్రపంచాన్ని మార్చేటువంటి దైవ సేవకులనుగా వారిని చేసేసింది. ద మోర్ we allow the word of God, the more our lives shall be transformed or influenced. దేవుని వాక్యాన్ని మనం ఎంతగా అంగీకరిస్తామో, విశ్వసించి స్వీకరిస్తామో, అంతగా మన జీవితాలలో దేవుని వాక్య ప్రభావం ఉంటుంది. మనం ఎంత ఓపెన్ అవుతామో దేవుని వాక్యానికి, ఎంతగా రిసీవ్ చేసుకుంటామో దేవుని వాక్యాన్ని, అంత ప్రభావవంతంగా దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేస్తుంది. ఈ రోజున మన జీవిత స్ట్రగుల్స్, పోరాటాలు, ఆరాటాలు, శోధనలు, ఓటమిలు, అపజయాలు, అవమానాలు, అపఖ్యాతులు, దుర్మార్గాలు, దురాగతాలు ఏవి ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేవుని వాక్యానికి ఎదుట మనం చేరితే, దేవుని వాక్యానికి సరెండర్ అవుతే, దేవుని వాక్యం విని విశ్వసించి విధేయులమవుతే, దేవుని వాక్యం యొక్క శక్తిని, ప్రభావాన్ని మన జీవితాల్లో చూడగలుగుతాం. దేవుని వాక్యం మాత్రమే కెన్ ప్యూరిఫై us, కెన్ ప్రిపేర్ us ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు రాక కొరకై మనల్ని సిద్ధపరచగలదు ఆ దేవుని వాక్యం మాత్రమే. నాట్ ద థియరీస్, నాట్ ద ఫెలోషిప్స్, ద చర్చెస్, ద డాక్ట్రిన్స్ అండ్ డాగ్మాస్, బట్ ద వెరీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఒక గుడికో, మందిరాలకో, సహవాసాలకో, కుడికలకో, సిద్ధాంతాలకో ఈల్డ్ అయితే మన జీవితాలు క్రీస్తు రాక కొరకు సిద్ధం అవ్వవు. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మన జీవితాలు క్రీస్తు రాక కొరకై సంసిద్ధం కాగలుగుతాయి. ఎన్ని వాటిల్లో ఎంత ఎక్స్పర్ట్స్ అయినా అవి ఉండవచ్చు మనం, బట్ దేవుని వాక్యాన్ని విశ్వసించి విధేయులమవటంలో మాత్రం మనం ప్రవీణులం అవ్వాలి. అటువంటి అనుభవపు దిశ వైపు, దేవుని వాక్య ప్రభావాన్ని పరిపూర్ణంగా అనుభవపూర్వకంగా గ్రహించి నిజ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం వైపు ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే దేవుడు మనల్ని అందరినీ నడిపించిన గాక.